తెలియపరుస్తున్నాను. మరి రెండు చేతులు తెచ్చిన వారు మరొకసారి అందరు కలిసి వందనాలు తెలియపరచండి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఏదికి మీద ఉంటున్న దైవజనులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉంటాను. గద్వాల్లో, తదర్పల్లిలో అన్య జనాంగ మధ్యలో దేవుని సేవా పరిచర్య ప్రాంతములను జరిగిస్తూ ఉన్నారు. మరి కొంతమంది ప్రజలు కూడా ప్రాంతానికి మరి ఆరాధించుకోవడానికి వస్తూ ఉన్నారు. మరి చాలా సమయాల్లో ఆయా ప్రాంతాల్లో నేను తిరుగుతూ ఉంటాను. మరి మీరు కూడా నన్ను చూసే ఉంటారు కదా, మీరు నన్ను గమనించే ఉంటారు. నేను కూడా చుట్టూ ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, మరి మంచిది. ముందున్న సమయంలోనికి మనం వెళ్దాం. బైబిల్లో ఒక మాటని మనం చదువుకొని, సమయం ఎక్కువ లేదు కనుక కొద్ది నిమిషాలని చెప్తాను. వర్షానికి ఎవరు భయపడదండి. ఈ వర్షం ఎలా అంటుందంటే, ఆ తుఫాను కనుక కొంచెం అలాగా చినుకులు పడి తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. మరి వర్షం వచ్చిందని ఎవరు కంగారు పడద్దండి. జాగ్రత్తగా మనం దేవుని మాటలు విందామండి. నిన్నటి దినాన దేవుని వాక్కులు విన్నారు. ఈ రాత్రి కూడా మనము దేవుని మాటలు మనం అంగీకరించినామని ప్రభు పేరట మీ అందరికి తెలియపరుస్తూ ఉన్నాను. మంచి బైబిల్లో యోబు రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట మనం చూసినట్టయితే, 6 బాధలు కలిగినను అయినను 6 బాధలు కలిగినను ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కూడా తగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, చాలా మంది ప్రజలు బాధలో ఉంటారు. ప్రతి మనిషికి కూడా బాధ ఉంటుంది. ఏ బాధ? ఏదో ఒక బాధ ఉంటుంది. వ్యాధి బాధ కావచ్చు, రోగ బాధ కావచ్చు, శత్రు బాధ కావచ్చు, మరొక మాటలో చెప్పాలంటే దయ్యపు బాధ కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక బాధ ప్రతి మనుషులకు కూడా ఉంటూనే ఉంది. ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ బాధను దేవుని మీద ఆనబెట్టే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ బాధను మనము దేవుని మీద ఆనబెట్టినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు జరిగిస్తాడు మన పట్ల. దేవుని మీద మనం ఆనబెట్టలేదనుకోండి, ఆ కార్యాన్ని మనం చూడలేము. మరొక మాటలో మనం చెప్పాలంటే, ప్రతి మనిషిలో బాధ ఉంటుంది. ఒకసారి ఒక యజమానుడు అడిగాడట, ఏంట్రా అందరికీ బాధే ఉంటుంది కనుక ఈ లోకంలో. ఒక స్కూల్ టీచర్ చిన్నపిల్లల మధ్యలో ఉన్నప్పుడు, ఏరా మీకు కూడా ఏదైనా బాధ ఉంది అని అడిగాడంట. ఎవరు? స్కూల్ మాస్టర్. అడిగినప్పుడు వాడు లేచి నిలబడి, అవును సార్, నాకు కూడా బాధ ఉంది. మరి ఏ బాధ నీకంటే, ఆ రోజు కూడా నేను లేవాలి, రెడీ కావాలి, సిద్ధం చేసుకోవాలి, ఆ బ్యాగును, స్కూల్ బ్యాగును నేను తగిలించుకొని మోయడానికి సాధ్యము కానంత బరువుగా ఉంటుంది. దాన్ని మోసుకొని వెళ్ళాలి సార్, ఆ బాధ నాకు ఎక్కడ దొరికిపోతా ఉంటున్నాడంట. ఏ బాధ ఈయనకి? ఈ స్కూల్కు వెళ్ళడానికి, ఆ బ్యాగును మోయడానికి వారికి బాధ. ప్రతి మనిషిలో బాధ ఉంది. నేను ఒక మాటలో చెప్పాలంటే, శత్రు బాధ చాలా మందిలో వేధిస్తూ ఉంది. దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నేను నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను, నేను నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను. నా నుంచి ప్రతి విధమైన కీడును తొలగించి నాకు మేలు కలగాలని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాటను మనం చూడాలంటే, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 50వ వచనంలో చూస్తే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నాకు నెమ్మదిని కలిగించెను. నీ వాక్యము నన్ను బ్రతికించెను. ఆ బాధలో నుంచి నీవే నాకు నెమ్మదిని కలిగించావు. ఏంట్రా?
ఆ గర్విష్ఠులు నన్ను అపవాసిస్తూ ఉన్నారు. కొంతమంది గర్విష్ఠతనం కలిగినటువంటి వారు అపవాసిస్తూ ఉంటారు. బాధ కలిగింది, బాధలో ఉన్నాడు, శత్రు బాధలతో ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నాడు, ఎదుర్కొంటూ ఉన్నాడు. కానీ దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు నన్ను స్వస్థపరిచేవాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు నన్ను బాగు చేసేవాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు నన్ను ఆదరించేటువంటి వాడు దేవుడని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. దేవుడు ఏం చేశాడంటే శత్రు బాధ నుంచి ఆయన తప్పించాడు, శత్రు బాధలో నుంచి ఆయన విడిపించాడు, శ్రమలో నుంచి ఆయన విడిపించాడు, చీకటి బంధకాల నుంచి ఆయన విడిపించాడు. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా నేను దాగే చోటు నీవే, నేను దాగి ఉన్న చోటు నీవే, నీలో నేను దాగి ఉంటాను. ఎక్కడ ఉంటానండి? కొంతమంది రకరకాలైనటువంటి వాటిలో దాగి ఉంటారు. కొంతమంది రహస్యంగా కళ్ళు తాగుతారు. ఏమంటారు? ఏమండి ఇంటికి వచ్చి తాక్కున్నలాగా కూర్చొని ఉంటారు, ఫుల్గా సరదా వస్తారు. ఏమండి తాగొచ్చారు కదా మీరంటే, అదే నేను ఎక్కడిది తాగలేదండి అంటారు. రహస్యమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. సాధారణ మనిషికి కీడును కల్పిస్తూ ఉన్నాడు. దాన్ని ఎవరు కూడా గమనించుకోకుండా ఉన్నారు. ప్రతి మనిషిలో బాధ ఉంటుంది. ఆ బాధను తీసివేసేవాడు నజరేయుడైనటువంటి క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదామా? యేసుక్రీస్తు ప్రభువు వారు మన బాధను తొలగించేవాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు మనకుంటున్న కీడును తొలగించేవాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని శ్రమలో నుంచి విడిపించేవాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు శాంతి సమాధానాన్ని కల్పించే దేవుడు. ఆయనే మనకు రక్షణకర్త అయినటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాం, అలాంటి దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉన్నాం, అలాంటి ప్రభుని మనము నమ్ముకొని ఉన్నాం. శత్రు బాధల నుంచి మనం విడిపించబడాలంటే మనము కేవలము దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్తాను. సౌలు ఫిలిష్తీయులో ఉంటున్నటువంటి గొలియాతును చూసి భయపడుతూ ఉన్నాడు. ఎవరు చూశాడు? గొలియాతును చూసి ఆయన భయపడుతూ ఉన్నాడు. ఓ యమ్మ 6 మూర్ల 7 మూర్ల జారడు, ఇంత పొడుగు కలిగినటువంటి మనిషి, ఆ మనిషి కత్తిని తీసుకొని కటారాలు తీసుకొని యుద్ధం మీదకి వస్తూ ఉన్నప్పుడు ఈ సౌలు గదగద వణుక్కుంటూ కూర్చునేవాడు. ఈ సౌలు దగ్గర ఉంటున్న ప్రజలందరూ కూడా వణుక్కుంటూ కూర్చునేవాడు. సౌలు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు, సౌలు కూడా బాప్తిసం తీసుకున్నాడు, సౌలు కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ ఎలాంటి ప్రార్థన అంటే సగము భక్తి కలిగిన ప్రార్థన చేస్తున్నాడు, సగం భక్తి కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో విజయము దొరకలేదండి. ఆ తర్వాత చిన్నగా ఆ ప్రజలందరూ భయపడుతూ ఉంటే ఈ గొలియాతు వచ్చి కేకలు వేస్తున్నాడు, ఎవడ్రా నన్ను చంపగలిగిన వాడు, ఎవడ్రా నన్ను ఓడగొట్టగలిగిన వాడు, ఎవడ్రా నన్ను పట్టుకోగలిగినటువంటి వాడు, దమ్ముంటే రాండి అని కేకలు వేస్తూ ఉన్నాడు. కానీ ఒకనొక రోజున చిన్నగా సౌలు దావీదు అడుగులు వేసుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చాడు తెలుసా? సౌలు గారి దగ్గరికి వచ్చేసాడు. ఏంటండి మామగారు భయపడుతున్నావు, ఏమైంది? ఏం లేదురా, శత్రువు వాడు నా మీదికి వస్తూ ఉన్నాడు, నన్ను చంపడానికి వస్తూ ఉన్నాడు, వాడు. వాడిని చూసి నేను గద వణికిపోతూ ఉన్నాను. ఎవడు మామగారు? వాడు చెప్పండి అంటే గొలియాతు వస్తూ ఉన్నాడు. వాడు 7 మూర్ల జానడు ఉన్నాడు. వాడు ఒక్కొక్కరిని ఇసిరిసిరేస్తూ ఉన్నాడు, పనాలు ఎక్కడ పడితే అక్కడ చిమ్మేస్తూ ఉన్నాడు అని ఆ మనిషితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు అన్నాడు, పొట్టిగా ఉన్నవాడు వాడు ఎవడైనా సరే నేను చూస్తాను రా వెళ్దామన్నాడు. చక్కగా ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి ముందు ఇదిగో వాడు చాలా పెద్దవాడు, అదిగో కనబడుతున్నాడు, వాడు మన మీదకి వస్తాడు, రావద్దు రా ఇక్కడికి అన్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఉన్నాడు,
జీవం కలిగిన యెహోవా ఉన్నాడు. యెహోవా ఎదుట వాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత, వాని సంగతి నేను చూస్తాను రా అన్నాడు. ఒక్కసారికే ఆ కొండ మీద నుంచి కేకలు వేసి అరుస్తున్నటువంటి ఆ యొక్క గొలియాతును పట్టుకొని దావీదు మాట్లాడుతున్నాడు, రే సున్నతి లేని ఫిలిష్తీయుడా నువ్వెంత అన్నాడు. ఒక్క దెబ్బగా మనిషి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే తెలుసా, 7 మూరలో జానుడున్నటువంటి వాడిని పొట్టోడు ఎవడను అంటే సాధ్యం అవుతుందండి? చెప్పాలి మీరు. సాధ్యము కాని పని కనుక ఆ ఎవడరాను అన్నాడు అన్న వెంటనే మనిషి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత ఈ సౌలుతో మాట్లాడుతున్నాడు, నా పక్షాన ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పక్షాన విద్యము చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆ నజరేయుడైన ప్రభువు ఉన్నాడు. నాకు బలం ఇచ్చేవాడు, నాకు శక్తినిచ్చేవాడు, నాకు వాక్కును బయలుపరిచేవాడు ఆయన ఉన్నాడు. వాడిని చంపేస్తానన్నాడు. వెంటనే దావీదు వచ్చాడు, ఒక్క దెబ్బతో రాయితో కొట్టాడు. తన తల పగిలి వెంటనే వార్లుగా పడి చచ్చిపోయాడు. చెప్పండి కొడదామంటే శత్రు బాధ తొలగిపోయింది. ఎవరికి? సౌలుకి శత్రు బాధ తొలగిపోయింది. నెమ్మదిగా ఉందామంటే దుష్టుడు ఇంకా 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 వారిని మోసం చేసుకుంటూనే ఉంది. ఇంకా ఇంకా సాతానుడు ఇబ్బందులు చేస్తూనే ఉంది. కానీ దేవాది దేవుడు నేను ఇబ్బందుల నుంచి విడిపించేవాడు, నేను కష్టాల్లో నుంచి విడిపించేవాడు, నిన్ను శత్రు బాధల నుంచి నిన్ను విడిపించి నీకు మేలు చేయగలిగినటువంటి వాడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరి వరకు మన ప్రాణం పోయేంత వరకు విశ్వాసం ఉండాలి. ఆఖరి వరకు మనం విశ్వాసంతో ఉండాలి. అబ్రాహాము దేవుని నమ్మాడు, అబ్రాహాము దేవుని మీద ఆధారపడ్డాడు, అబ్రాహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆఖరి వరకు తన గురి నిలిపాడు. యేసుక్రీస్తే నా దేవుడు అనుకున్నాడు. దేవుడు మాట్లాడు, అబ్రామా నీ కుమారుని తీసుకుంటా అన్న వెంటనే, ప్రభువా నేను వస్తానన్నది కానీ మేము వస్తున్నాం. ఎక్కడికి? తన కుమారుని బలి ఇవ్వడానికి వెళ్ళిపోతాను. నా కుమారుని అక్కడ పండుగ పెడతాను, అతన్ని గొంతు కోసేస్తాను, అతని మాంసపు ముక్కలు తీసి కట్టెల మీద పేరుస్తాను, వాటిని కాలుస్తాను. ఆఖరి వరకు బూడిదలో కూడా నా దేవుడు సజీవంగా నా కుమారుణ్ణి కాపాడగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఈ బూడిదలో నుంచి నా కుమారుని బ్రతికించగలడు అని విశ్వాసముతో కనిపెట్టుకుని ముందుకు వెళ్ళిపోయాడు. తన కుమారుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ రోజులలో చాలా మంది విశ్వాసం లేకుండా భ్రష్టత్వమైన మనస్తత్వం కలిగి జీవిస్తూ ఉన్నారు. బాధ ఉంది, కానీ అందరికీ ఉంది బాధ. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ బాధను యేసయ్య తొలగిస్తాడు. నీకుంటున్న కీడును యేసయ్య తొలగిస్తాడు. నీకుంటున్న అపజయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు తీసివేస్తాడు. దావీదు విశ్వాసముతో గురిపెట్టాడు. దావీదు విశ్వాసముతో ఉన్నాడు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. వాడు ఎంత అనుకున్నాడు? దేవుడనే వాక్యం అనే ఆయుధముతో వాడిని కొట్టివేశాడు. దానియేలు ఉన్నాడు బైబిల్లో. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విశ్వాసముతో ఉండి నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమందికి మంట, కొంతమందికి పడదు, కొంతమందికి గిట్టదు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దురాత్మ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి అవకాశం దొరకదు. ఆ ప్రార్థన చేయనివ్వడానికి కూడా ముందుకు రారు. దేవుడిని పక్షాన ఉంటే దేవుడు నీతి కార్యాన్ని పక్షాన జరిగిస్తాడు. అమూల్యమైనటువంటి కార్యాలని కుటుంబాలలో యేసుక్రీస్తు ప్రభువు వారు జరిగిస్తాడు. దానియేలు ఉన్నాడు. ఆయన్ని పట్టుకొని ఎక్కడికి తీసుకుని వెళ్ళారు తెలుసా? సింహాల భవనంలో తీసుకోలేదు. దానియేలు ఏమాత్రం కూడా మాట్లాడారు, అయ్యా నన్ను ఎందుకు చంపుతారు? నేనేమైనా అన్యాయం చేశానా? నేనేమైనా మోసం చేశానా? నేను ఎవరినైనా అపవిత్రంగా విమర్శించానా? ఆ సింహాల భవనంలోకి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఆ సింహాల భవనంలోకి వేసిన తర్వాత రాజుకు నిద్ర పట్టలేదు. రాజుకు బాధ. ఏ బాధ? నీతిమంతుడైన దానియేలును సింహాల భవనంలోకి వేశాం. ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ తప్పు కూడా లేదు, ఆయనలో ఏ కల్మషం కూడా లేదు. ఇలాంటి నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి, ఆ నీతిమంతుడైన దానియేలుని సింహాల భవనంలోకి వేశాం.
రాత్రి అంతా కూడా నిద్ర పట్టుకుండా ఉదయాన్ని లేచి వచ్చి మాట్లాడుతున్నాడు, దానియేలా చచ్చిపోయావా బ్రతికావా, దానియేలా బ్రతికి ఉన్నావా చచ్చిపోయావా అని దానియేలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దానియేలు సజీవంగా లేచి ఆయన చక్కగా ఆ ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ మోకరించి మోకాల మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన పక్షాన ఉన్నాడు. రాజు వచ్చి పిలిచిన వెంటనే దానియేలు సింహాల భవనంలోనికి నుంచి బయటికి వచ్చేసాడు. వామో చచ్చిపోయావనుకుంటే ఇంకా బ్రతికావా? నీ దేవుడు గొప్పవాడురా, నీ దేవుడు గొప్పవాడు అంటే కొంతమంది ప్రజలు వెనక నుంచి దేవుడు అంటే గొప్పవాడు అవుతాడు, ఆయన సింహాల భవనంలో ఉన్నాడు కదా, ఆయన సింహాల గుహలో ఉన్నాడు కదా, అవి తినడానికి సాధ్యము కాలేదేమో, అవి తినడానికి శక్తి చాలేదేమో, ఇన్ని రోజులు ఉపవాసంగా ఉన్నా కనుక అవి తినలేదేమో, కానీ ఈ మనిషి బయటకు వచ్చాడు కదా, ఇంకా ఎవరినేయాలి ఇప్పుడు? ఎవరైతే అపవిత్రంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే దానియేలు మీద లేనిపోయిన నిందను అవమానాలు మాపుతూ ఉన్నారో వారిని తీసుకొని వచ్చి పట్టుకొని వచ్చి ఏం రాదు ఇంటికి చూద్దామండి, పట్టుకొని వచ్చేయండి అని చెప్పి తీసుకొని వచ్చి వారిని పట్టుకొని వచ్చి వేస్తే వారి ఫ్యామిలీ, వారి కుటుంబం అంతటిని కూడా ఆ సింహాలు కొరికి కొరికి ఎమ్మక సూరు కూడా లేకుండా వాటిని తినివేసినవి. నా దేవుడు ఎంత గొప్పవాడు! దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవునికి మొరపెడుతూ ఉన్నట్టయితే ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రేమైన దేవుని వింటున్నారా? 6 బాధలు కలిగినను నిన్ను విడిపిస్తాడు యేసయ్య. 7 బాధలు కలిగినను నీకు నెమ్మదిని కలిగిస్తాడు యేసయ్య. శత్రు బాధల నుంచి మనం బయటికి పడాలంటే మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. శత్రు బాధల నుంచి మనం బయటికి రావాలంటే మన విశ్వాస మూలంగా ప్రార్థన చేయాలి. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను విడిపించడానికి సమర్థుడు.